పహల్గామ్ దాడికి ప్రత్యేక భద్రత తీసుకుంటూ పహల్గామ్ దాడికి ప్రతిచర్య తీసుకుంటూ భారత్ నిన్న అర్ధరాత్రి 1 గంట సమయంలో పాకిస్తాన్ పైన కూడా దాడులు చేయడం మొదలుపెట్టి పాకిస్తాన్కి సంబంధించి ఆ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి ఉగ్రవాదకు సంబంధించినటువంటి స్థావరాలు ఏవైతే ఉన్నాయో ఆ స్థావరాల మీద 1:30 గంటల సమయంలో కూడా మెరుపు దాడితో దాడులు అయితే చేస్తుంది. అయితే ఈ దాడులకు సంబంధించి మొత్తం 9 స్థావరాలపైన ఇండియన్ ఆర్మీ దాడులు చేస్తూ వచ్చింది. రాఫెల్ యుద్ధ విమానాల సహాయంతో వాళ్ళ మీద కూడా దాడులు చేస్తున్నాయి. ఈ ఈ యొక్క 9 స్థావరాల మీద కూడా యుద్ధ బాంబుల్ని విసిరేస్తూ అక్కడ ఉన్నటువంటి ఉగ్రవాద మూకలకు సంబంధించినటువంటి ఆనవాళ్ళు ఏవైతే ఉన్నాయో వాటన్నిటి మీద కూడా ఇండియన్ ఆర్మీ అర్ధరాత్రి దాడులు చేస్తూ వచ్చింది. మొత్తం ఈ యొక్క 9 స్థావరాలకు సంబంధించి ఇండియన్ ఆర్మీ దాడులు చేసినటువంటి నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి ఎవరైతే ప్రధానంగా ఈ ఉగ్రదాడికి పాల్పడినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో, దాంతోపాటు పహల్గామ్ అటాక్కి సంబంధించి అక్కడ హిందువులను చంపినటువంటి వ్యక్తులు అయితే ఉన్నారో వాళ్ళందరూ కూడా సుమారు అందరూ కూడా హతమయ్యారని అంటూ కూడా నేషనల్ మీడియా కూడా ఇప్పటికే చెప్తుంది. దాంతోపాటు ఇండియన్ ఆర్మీ కావచ్చు, అలాగే దీనికి సంబంధించి ఈ యొక్క ఏదైతే ఉగ్రదాడికి సంబంధించి చర్యలు తీసుకునేందుకు కూడా ఎప్పటి నుంచో భారత్ సిద్ధంగా ఉందంటూ కూడా ఏదైతే చెప్తూ వస్తున్నారో దానికి సంబంధించి నిన్న అర్ధరాత్రి నుంచి ఈ యొక్క అంశానికి సంబంధించి చర్యలు అయితే మొదలు పెడుతూ వచ్చింది భారత్. అయితే ఇక్కడ ప్రధానంగా మనం చూసుకోవాల్సిన అంశం మొత్తం 9 ఉగ్ర స్థావరాలపైన ఏకకాలంలో ఇండియన్ ఆర్మీ దాడులు చేపట్టింది. ఈ 9 ఉగ్ర స్థావరాలకు సంబంధించి అక్కడ దాదాపు 100 మందికి పైగా మృతి చెందారంటూ కూడా ఇప్పటి వరకు అయితే రిపోర్ట్స్ వస్తున్నాయి. ఈ 100 మందికి పైగా మృతి చెందిన నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి ఉగ్ర స్థావరాలు కావచ్చు, అలాగే ఈ ఉగ్రమూకలకు సంబంధించి ట్రైనింగ్ ఇచ్చేటువంటి ఏవైతే ఉంటాయో వాటికి సంబంధించి కావచ్చు, అలాగే ఈ ఉగ్రవాదులు నివాసం ఉండేటువంటి ప్రాంతాలు కావచ్చు, ఇవన్నీ కూడా ఈ 9 స్థావరాలుగా కూడా ఇండియన్ ఆర్మీ గుర్తిస్తూ వచ్చింది. దీనికి సంబంధించి ఒక సీక్రెట్ ఆపరేషన్ కూడా చేయబోతున్నట్టు కూడా ఇప్పటికే ఒక హింట్ ఇచ్చినటువంటి నేపథ్యంలో దాని మీద కూడా పాకిస్తాన్ కూడా కొంత అలర్ట్ అయినటువంటి పరిస్థితి కూడా కనిపిస్తూ వచ్చింది. ఆ తర్వాత కూడా ఒక 2-3 రోజుల్లో ఆపరేషన్ చేస్తారంటూ కూడా పాకిస్తాన్కి సంబంధించినటువంటి ఇంటెలిజెన్స్ చెప్పినటువంటి నేపథ్యంలో 2 రోజుల కంటే ముందే ఒక విధంగా చెప్పాలంటే భారత్ దాడి చేస్తూ వచ్చింది. మరో 2-3 రోజుల్లో దాడి చేస్తారని చెప్పేసి ఏదైతే ఊహించిందో వాళ్ళ ఊహకు అందకుండానే ముందుగానే ఇండియన్ ఆర్మీ దాడులు చేస్తూ వచ్చింది. ఈ దాడులకు సంబంధించి మొత్తం 9 ఉగ్ర స్థావరాలు ఏవైతే ఉన్నాయో ఆ ఉగ్ర స్థావరాలన్నీ కూడా అడుగంటిపోయి ఆ అగ్ని జ్వాలలకి అగ్ని కీలలకి కూడా ఆ ఉగ్రవాదులందరూ కూడా నేలమట్టమైనటువంటి పరిస్థితిని కూడా మనం చూస్తూ వచ్చాం. దీనికి సంబంధించి ఎవరైతే ఉగ్రవాదులకు సంబంధించి ట్రైనింగ్ ఇచ్చేటువంటి ఎవరైతే ప్రధానంగా ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కావచ్చు, అలాగే వాళ్ళ కుటుంబానికి సంబంధించిన కొంతమంది వ్యక్తులు కావచ్చు, దాంతోపాటు ఈ ఇష్యూకి సంబంధించి అంటే మొన్న ఇటీవల పహల్గామ్ అటాక్కి సంబంధించి జరిగినటువంటి అంశం ఏదైతే ఉందో దాని వెనకాల ఉన్నటువంటి వ్యక్తులు కావచ్చు, వీళ్ళందరూ కూడా ఈ ఉగ్రదాడిలో హతమయ్యారు అంటూ కూడా ఇండియన్ ఆర్మీ ఇప్పటికే దీనికి సంబంధించి ఒక ప్రెస్ మీట్ పెట్టి కీలకంగా చెప్తూ వచ్చింది. అయితే ప్రధానంగా చూసుకోవాల్సిన అంశం ఏంటంటే ఏదైతే పహల్గామ్ అటాక్కి సంబంధించి అప్పుడు జరిగినటువంటి దాడి తర్వాత భారత్ చాలా టైం తీసుకుంది. దీనికి సంబంధించి ఎవరెవరున్నారు దాడి చేస్తే ఖచ్చితంగా దీని వెనక ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని అంతమొందించే విధం వరకు మేము నిద్రపోమంటూ కూడా భారత్ నిర్దేశించుకొని భారత్ చాలా సీరియస్గా దీని మీద ఫోకస్ పెట్టుకుంటూ ప్రతి ఒక్కటి కూడా రిసెర్చ్ చేసుకొని ప్రతి ఒక్కదానికి సంబంధించి ప్రూఫ్స్ తీసుకొని ఎక్కడున్నారు ఎలా ఉన్నారు దానికి సంబంధించి పూర్తి ఆధారాలని పూర్తి డేటా తీసుకున్న తర్వాతే ఈ యొక్క దాన్ని కూడా చేసిందని చెప్పేసి కూడా మనం చూడొచ్చు. ఎందుకంటే ఆపరేషన్ సింధూర్ అనేది కూడా గతంలో కూడా చాలాసార్లు అటాక్లు జరిగినప్పటికీ కూడా ఇది చాలా ప్రతిష్టాత్మకంగా భారత్ తీసుకుంటూ వచ్చింది. ఎందుకంటే ఈ యొక్క ఉగ్రదాడిని ఖండిస్తూ ఈ ఉగ్రదాడికి సంబంధించి అన్ని దేశాలు కూడా భారత్కి మద్దతుగా నిలుస్తూ వచ్చాయి. అయితే ఇలాంటి నేపథ్యంలో ఈ అంశానికి సంబంధించి మొన్న పహల్గామ్ అటాక్కి సంబంధించి భారత్ ఎలా రివెంజ్ తీసుకుంటుందంటూ కూడా పెద్ద ఎత్తున చర్చలు జరుగుతూ వచ్చాయి. ఒక విధంగా చెప్పాలంటే పాకిస్తాన్కి సంబంధించి భారత్ నుంచి వెళ్ళేటువంటి వాటర్ రిసోర్సెస్ని కూడా బంద్ చేస్తూ వచ్చింది. దాంతోపాటు ఇంపోర్ట్స్ అండ్ ఎక్స్పోర్ట్స్ కావచ్చు, అలాగే ఇక్కడ ఉన్నటువంటి వసూలకు సంబంధించి అంటే ప్రధానంగా సింధు నదికి సంబంధించి సింధు నది ఆధారంగానే అక్కడ పాకిస్తాన్కి దాదాపు 70% పైన వ్యవసాయం కావచ్చు, తాగునీరు కావచ్చు, పరిశ్రమలకు సంబంధించి వాటర్ రిసోర్సెస్ ఉంటాయి. సో అలాంటి సింధు నదిని కూడా ఆ వాటర్ రిసోర్స్ని కూడా ఆపేస్తామంటూ కూడా ఆ జలాల ఒప్పందాన్ని కూడా భారత్ ఆపేసేటువంటి పరిస్థితిని కూడా మనం చూస్తున్నాం. ఆ తర్వాత పాకిస్తాన్కి సంబంధించిన కొన్ని రాజకీయ పార్టీలు ఆ రాజకీయ పార్టీకి సంబంధించిన నేతలు కూడా భారత్ని రెచ్చగొట్టే విధంగా భారత్ని ఒకవేళ వాళ్ళు నీళ్లు వదలకపోతే వాళ్ళ రక్తాన్ని మేము ఏరులై పారేస్తామంటూ చేసినటువంటి వ్యాఖ్యలు కూడా చాలా పెద్ద ఎత్తున దుమారంగా మారుతవచ్చు. కానీ ఎక్కడా కూడా భారత్ తన సహనాన్ని కోల్పోకుండా వాళ్ళు ఏదైతే ఆపరేషన్ చేయాలనుకున్నారో ఏదైతే ఆపరేషన్ని సక్సెస్ఫుల్గా నిర్వహించాలనుకున్నారో వాళ్ళ బెదిరింపులకు కావచ్చు, వాళ్ళ రెచ్చగొట్టే ధనానికి కావచ్చు ముందుకు వెళ్లకుండా ఒక పకడ్బందీగా ఒక ప్రీ ప్లాన్డ్గా కూడా ఈ ఆపరేషన్ సింధూర్ని అయితే ప్రారంభిస్తూ వచ్చింది. ఆపరేషన్ సింధూర్ దాదాపు ఇప్పటికే సగానికి పైగా పూర్తవుతూ వచ్చింది. మిగతా కొన్ని ఉగ్రవాద స్థావరాలకు సంబంధించి కూడా ఇంకా సర్చ్ ఆపరేషన్ కూడా కొనసాగుతున్నట్టు కూడా మనకు అర్థమవుతుంది. అయితే దీనికి సంబంధించి ప్రధానంగా అజిత్ దోవల్ని మనం మెచ్చుకుంటూ రావాలి. ఎందుకంటే ఆయన గతంలో కూడా అంతకుముందు జరిగినటువంటి అటాక్కి సంబంధించి కావచ్చు, పాకిస్తాన్కి సంబంధించి భారత్కి సంబంధించి జరిగినటువంటి ఇన్సిడెంట్కి సంబంధించి కావచ్చు చాలా కీలకంగా ఉంటూ ఒక
ఒక ఆఫీసర్గా కాకుండా ఒక సీక్రెట్ ఏజెంట్గా ఉండి దీనికి సంబంధించినటువంటి పూర్తి డేటాను తీసుకొని ఎక్కడ దాడి చేయాలి, ఎలా దాడి చేయాలి, అసలు ఈ ఉగ్రవాదులకు సంబంధించిన వ్యక్తులు ఎక్కడ ఉంటారు, ఎలాంటి స్థావరాల్లో ఉంటారు, ఎలాంటి ప్రదేశాల్లో ఉంటారు అనేది కూడా పూర్తి డీటెయిల్డ్ ఎనాలిసిస్ తీసుకున్న తర్వాత ఒక రిపోర్ట్ని ప్రభుత్వానికి అందజేస్తూ వచ్చారు. అటు ప్రధాని మోదీతో కూడా ఈ దాడి కంటే ముందు చాలాసార్లు ఆయన చర్చిస్తూ వచ్చారు. ఈ దాడి జరిగినప్పుడు పాకిస్తాన్ ఎలాంటి చర్యలకి పాల్పడుతుంది, దానికి మళ్ళీ మనం తిరిగి ఎలా బదులివ్వాలంటూ కూడా చాలాసార్లు అజిత్ దోవల్ ప్రధాని మోదీ మధ్య కూడా చాలాసార్లు సంభాషణ జరుగుతూ వచ్చింది. ఆ తర్వాత దీనికి సంబంధించి రక్షణ శాఖ మంత్రిగా ఉన్నటువంటి రాజ్నాథ్ సింగ్ కూడా దీనికి సంబంధించి పూర్తి బాధ్యతను అజిత్ దోవల్కి ఇస్తూ వచ్చారు. అజిత్ దోవల్ అయితే గతంలో కూడా ఇలాంటి ఆపరేషన్స్ని చాలా సక్సెస్ఫుల్గా 100% స్ట్రైక్ రేట్తో ఆయన దూసుకెళ్ళినటువంటి పరిస్థితిని కూడా మనం చూస్తూ వచ్చాం. సో ఇలాంటి నేపథ్యంలో ఈ ఆపరేషన్ సింధూర్కి సంబంధించిన బాధ్యతలను కూడా కేంద్ర ప్రభుత్వం అజిత్ దోవల్కి ఇస్తూ వచ్చింది. ఆయనకి సంబంధించి అందుకోసమే ఇన్ని రోజులు, అంటే దాదాపు దాడి జరిగి 15 రోజులు అవుతుంది, 18 రోజులు అవుతుంది, 20 రోజులు పైగా అవుతుందని చెప్పేసి ఇక్కడ కొన్ని రాజకీయ పార్టీలు రాజకీయంగా మాట్లాడుతూ వస్తున్నప్పటికీ కూడా ఏదైనా ఒక నిర్ణయం తీసుకున్నా, ఏదైనా ఒక అటాక్ జరిగినా కూడా అది 100% సక్సెస్ఫుల్గా చేయాలనే ఇంత టైం తీసుకున్నామంటూ కూడా ప్రభుత్వం అయితే చెప్తూ వస్తుంది. సో ఇప్పుడు ఈ జరిగినటువంటి అటాక్లో ఏదైతే ఇప్పుడు అజిత్ దోవల్ నేతృత్వంలో జరిగినటువంటి ఇంటెలిజెన్స్కి సంబంధించినటువంటి ఒక పూర్తి స్థాయి నివేదిక తీసుకున్న తర్వాత ఎవరైతే ప్రధానంగా ఈ ఉగ్రవాదులకు సంబంధించి, ఈ ఉగ్రవాదు ప్రేరేపిత శక్తులకు సంబంధించిన వ్యక్తులుగా ఉన్నటువంటి ఈ ముష్కరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ప్రధాన స్థావరాలన్నింటినీ కూడా గుర్తించుకుంటూ వచ్చారు. మొత్తం 9 స్థావరాలకు సంబంధించి ఎవరెవరు ఉంటారు, ఎక్కడ ఉంటారు, ఆ ఉగ్రవాదులకు శిక్షణ ఇచ్చేటువంటి అగ్రనేత ఎవరు, వాళ్ళు ఎందుకు వాళ్ళకి శిక్షణ ఇస్తారు, ఇలాంటి డేటాను మొత్తం తీసుకున్న తర్వాత ఈ ఉగ్ర స్థావరాల పైన కూడా ఏదైతే అటాక్ చేయడం కూడా జరుగుతూ వచ్చింది. సో దీని వెనక కూడా ఒక కీలక ఆపరేషన్గా, కీలక వ్యక్తిగా ఉన్నటువంటి వ్యక్తి అజిత్ దోవల్. సో మొత్తం అజిత్ దోవల్కి సహకరిస్తూ ఉన్నటువంటి 3, ఇటు భారత్ ఆర్మీ కావచ్చు, నేవీ కావచ్చు, ఎయిర్ ఫోర్స్ కావచ్చు, ఈ 3 కూడా అజిత్ దోవల్కి సహకరిస్తూ ఉన్నాయి. ఈ 3కు సంబంధించినటువంటి వింగ్ కమాండర్లు కావచ్చు, ఈ త్రివిధ దళాలకు సంబంధించినటువంటి అధిపతులు కావచ్చు, వీళ్ళ ముగ్గురు కూడా పూర్తి స్థాయి సమావేశానికి సంబంధించి కావచ్చు, ప్రతి దాంట్లో ఏదైతే పహల్గామ్లో జరిగినటువంటి అటాక్ తర్వాత కూడా ముగ్గురు కూడా చాలా అప్రమత్తంగా ఉంటూ వచ్చారు. రాఫెల్ విమానాలకు దగ్గర నుంచి, అలాగే నేవీకి సంబంధించి, అలాగే ఐఎన్ఎస్ విక్రాంతులకు సంబంధించి ఇవన్నిటినీ కూడా ఎక్కడెక్కడ జలాంతర్గాములకు సంబంధించి పూర్తిగా అటు వాయువేగానికి సంబంధించి చూసుకున్నా, లేదంటే జలానికి సంబంధించి చూసుకున్నా, ఇక్కడ ఉన్నటువంటి ఇండియన్ ఆర్మీకి సంబంధించిన ఫోర్సెస్ చూసుకున్నా 3 ప్రాంతాల్లో కూడా భద్రతని చాలా కట్టుదిట్టం చేసుకున్నారు. ఎలాంటి అటాక్స్ జరిగినా కూడా అటు పాకిస్తాన్ నుంచి కావచ్చు, లేదంటే ఇంకా వేరే వాళ్ళకి సంబంధించి ఇతర దేశాల నుంచి మద్దతు కోరాలని చెప్పేసి పాకిస్తాన్ ఎంత ప్రయత్నించినప్పటికీ కూడా వాళ్ళకి మద్దతు దొరకపోయినప్పటికీ కూడా పాకిస్తాన్ మాత్రం ఎక్కడా కూడా రెచ్చగొట్టే చర్యల్ని, రెచ్చగొట్టే ధోరణి అయితే ఎక్కడా కూడా మానుకోలేదు. భారత్ మీద ప్రతిసారి కూడా రెచ్చగొట్టే విధంగా మాట్లాడుతూనే వస్తుంది. సో ఇలాంటి నేపథ్యంలో ఈ ముగ్గురు కూడా ఏకమయ్యి, ముగ్గురు కూడా ఒక శక్తిగా ఫామ్ అయ్యి ఈరోజు జరిగినటువంటి సింధూర్కి సంబంధించినటువంటి ఏదైతే ఆపరేషన్ ఉందో ఆ ఆపరేషన్ కూడా సక్సెస్ఫుల్గా, విజయవంతంగా కూడా చేయటంలో కీలక పాత్ర పోషించారనేది కూడా మనం ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. అయితే ఇక్కడ ప్రధానంగా ఈ యొక్క ఏదైతే పహల్గామ్ అటాక్కి సంబంధించి, పహల్గామ్లో ప్రాణాలు కోల్పోయినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ అటాక్కి సంబంధించి, ఆ యొక్క ఇన్సిడెంట్కి సంబంధించి, ఆ యొక్క ఇష్యూకి సంబంధించి కీలక వ్యక్తిగా ఉన్నటువంటి మసూద్ ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తిని కూడా ఈ యొక్క అటాక్లో చనిపోయారంటూ కూడా కొంత చర్చలు అయితే జరుగుతున్నాయి. అయితే దీనికి సంబంధించి పూర్తిగా నిర్దేశించింది అయితే ఎక్కడా కూడా కనిపించలేదు. దీని మీద ఇంకా పూర్తి స్థాయిలో ఇన్ఫర్మేషన్ అయితే రావాల్సి ఉంది. ఎక్కడా కూడా దీనికి సంబంధించి ఇండియన్ ఆర్మీ కావచ్చు, లేదంటే ఇండియాకి సంబంధించినటువంటి ఈ ఆపరేషన్ లీడ్ చేసినటువంటి వ్యక్తులు ఎవరు కూడా ఇప్పటి వరకు ప్రకటించలేదు. అయితే పాకిస్తాన్కి సంబంధించిన మీడియా కానీ, పాకిస్తాన్కి సంబంధించిన ఆర్మీ కానీ ఎక్కడా కూడా మసూద్ చనిపోలేదు, కావాలని చెప్పేసి భారత్ ఇలా చేస్తుందని చెప్పేసి కూడా అటువైపు నుంచి కూడా ఆరోపణలు వస్తున్నాయి. సో ఇలాంటి నేపథ్యంలో ఈ కీలక వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఈ యొక్క పహల్గామ్ అటాక్కి సంబంధించిన వ్యక్తి ఆయన చనిపోయారా లేదా అనేది మాత్రము కొంత క్లారిటీ అయితే రావాల్సిన పరిస్థితి ఉంది. ఎందుకంటే ఇప్పుడు దీన్ని అధికారికంగా సోషల్ మీడియాలోనో లేదంటే మీడియాలోనో వస్తున్నటువంటి వార్తల కంటే కూడా డైరెక్ట్గా దీనికి సంబంధించి ఆపరేషన్ ఎవరైనా లీడ్ చేస్తున్నారో వాళ్ళు వచ్చి బయటకు వచ్చి ప్రెస్ మీట్ పెట్టి కన్ఫర్మ్ చేసేంత వరకు కూడా దీనికి సంబంధించి ఒక క్లారిటీ వచ్చే పరిస్థితి లేదు. కానీ చనిపోయినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో దాదాపు 100 మందికి పైగా చనిపోయారని చెప్పేసి ఇప్పుడు చెప్తూ ఉన్నారు. ఈ యొక్క ఉగ్రదాడికి సంబంధించి 100 మందికి పైగా చనిపోయారని చెప్పేసి చెప్తున్నారు. కానీ ఈ 100 మందిలో ఆ వ్యక్తులు ఉన్నారా, లేదా వాళ్ళు ఇంకా వేరే చోట ఏమైనా ఉన్నారనేది కూడా తెలియాల్సి ఉంది. కానీ ఇప్పుడు ఈ 9 స్థావరాల్లో ఏదైతే భారత్ ఆర్మీ దాడి చేసిందో, ఇండియన్ ఆర్మీ దాడి చేసిందో, ఈ 9 స్థావరాలకు సంబంధించి దాదాపు చాలామంది
కీలక వ్యక్తులు ఉగ్రవాదానికి సంబంధించి ఉగ్రవాదాన్ని ప్రేరేపించే వాళ్ళు కావచ్చు, లేదంటే ఉగ్రవాదానికి సంబంధించినటువంటి వెనకాలండి దాన్ని సపోర్ట్ చేస్తూ నడిపేటువంటి వాళ్ళు కావచ్చు, వీళ్ళందరూ కూడా చనిపోయారు అనేటువంటి అంశం అయితే మనకు తెలుస్తుంది. అయితే లష్కరే తోయిబాకి సంబంధించి కావచ్చు, అలాగే గతంలో ఉగ్రవాద సంస్థలకు సంబంధించి ఉన్నటువంటి వ్యక్తులు కావచ్చు, వీళ్ళందరూ కూడా ఇక్కడ ఉన్నారు అనేటువంటి ఒక చర్చ అయితే జరుగుతుంది. దాంతోపాటు ఉగ్రవాదానికి సంబంధించినటువంటి కీలక నాయకుడిగా ఉన్నటువంటి హఫీజ్ అబ్దుల్ మాలిక్ కూడా హతమయ్యారంటూ కూడా ఈ ఆపరేషన్ సింధూర్కి సంబంధించిన ఇష్యూలో కూడా ఆయన కూడా హతమయ్యారంటూ కూడా ఒక చర్చ అయితే జరుగుతుంది. మరి ఈ యొక్క ఉగ్ర నాయకుడు హఫీజ్ అబ్దుల్ మాలిక్ చనిపోయారా లేదనేది కూడా ఒక చర్చ అయితే జరుగుతుంది. దీనికి సంబంధించి కూడా మళ్ళీ కేంద్ర ప్రభుత్వమే దీనికి సంబంధించి చనిపోయారా లేదనేది కూడా కేంద్ర ప్రభుత్వం బయటకు వచ్చి చెప్పేంత వరకు కూడా దీనికి సంబంధించి ఒక క్లారిటీ అయితే ఇంకా రావాల్సి ఉంది. సో ఈ అంశాలన్నీ చూసుకున్నప్పుడు ఏదైతే భారత్ ప్రతీకారం తీర్చుకుంటుందా లేదంటే భారత్ ఈ నీటి నాపటమో లేదంటే ఇంకొక వాళ్ళకి సంబంధించిన ఇంపోర్ట్స్ ఎక్స్పోర్ట్స్ ఆపడం వరకే జరుగుతుంది అనేటువంటి ఒక చర్చ ఏదైతే జరిగిందో ఈ చర్చ అన్నిటికి కూడా బదులిస్తూ ఈ చర్చ అన్నిటికి కూడా సమాధానం ఇస్తూ ఇండియా ప్రజల జోలికి వస్తే హిందువుల జోలికి వస్తే ఎలా ఉంటుందో, ఎలాంటి దెబ్బ కొడతామో భారత్కి సంబంధించి పాకిస్తాన్కి ఇప్పటికే తెలిసిపోయింది అనేది కూడా మనకు అర్థమవుతుంది. అయితే ఇక్కడ ఒక దురదృష్టకరమైన పరిస్థితి ఏంటంటే ఈ యొక్క ఎల్ఓసికి సంబంధించి చూసుకున్నా లేదంటే పిఓసికి సంబంధించి చూసుకున్నా కూడా ఇక్కడ భారత్ ఈ దాడి చేసినటువంటి నేపథ్యంలో ఇక్కడ ఉన్నటువంటి మన భారత్కి సంబంధించి చూసుకున్నా అలాగే పాకిస్తాన్కి సంబంధించి చూసుకున్నా ఏదైతే అక్కడ భద్రతకి సంబంధించినటువంటి అంశాలని కూడా పాకిస్తాన్ ఆర్మీ ఉల్లంఘించింది. పాకిస్తాన్ ఆర్మీ ఈ యొక్క దాడి జరిగినటువంటి నేపథ్యంలో అక్కడ విచక్షణారహితంగా కాల్పులు జరిగేటువంటి సమయంలో దాదాపు 10 మంది అక్కడ ఉన్నటువంటి ఆ ప్రదేశంలో నివసించేటువంటి వ్యక్తులు కూడా చనిపోయినట్టు కూడా ఇప్పుడు దీనికి సంబంధించినటువంటి ఆర్మీ అయితే ఒక ప్రకటన అయితే చేస్తూ వచ్చింది. ఈ యొక్క సంబంధించి దాదాపు మొత్తం 10 మందికి పైగా చనిపోయారు. ఇంకా ఈ మృతులు కూడా పెరిగే అవకాశం ఉందంటూ కూడా మనకు తెలుస్తుంది. అయితే ఈ అంశాలన్నీ చూసుకున్నప్పుడు ఈ యొక్క ఉగ్రదాడికి సంబంధించి పాకిస్తాన్ మాత్రం ఖచ్చితంగా చర్యలు తీసుకునేందుకు కూడా కొంత టైం తీసుకోబోతుంది, లేదంటే వాళ్ళు కూడా ఖచ్చితంగా భారత్ మీద అటాక్ చేస్తారంటూ కూడా కొన్ని చర్చలు జరుగుతున్నాయి. ఎందుకంటే వాళ్ళు ఖచ్చితంగా ఉగ్రవాదానికి ప్రేరేపిస్తూ ఉగ్రవాదాన్ని సపోర్ట్ చేస్తూ వస్తున్నారు. గతంలో కూడా చాలాసార్లు పాకిస్తాన్ కూడా ఉగ్రవాదులకు సంబంధించి వాళ్ళు కూడా మాట్లాడుతూ వస్తున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు ఈ ఇష్యూకి సంబంధించి ఖచ్చితంగా 10 మంది ఎవరైతే సామాన్య వ్యక్తులు ఉన్నారో అక్కడ నివసించేటువంటి ప్రజలు ఎవరైతే ఉన్నారో అక్కడ విచక్షణారహితంగా పాకిస్తాన్కి సంబంధించిన వాళ్ళు కాల్పులు జరగడము ఈ 10 మంది చనిపోవడంతో కొంత పాకిస్తాన్ ఆర్మీ ఆ చర్యలను కూడా ఉల్లంఘించిందనేది కూడా చెప్తూ ఉన్నారు. సో ఖచ్చితంగా దానికి కూడా ప్రతీకారం తీర్చుకుంటామంటూ కూడా భారత్ ఆర్మీ కూడా చెప్తుంది. సో ఇలాంటి నేపథ్యంలో పాకిస్తాన్ బోర్డర్ నుంచి ఉన్నటువంటి రాష్ట్రాలు ఏవైతే ఉన్నాయో గుజరాత్ కావచ్చు, పంజాబ్ కావచ్చు, జమ్మూ కాశ్మీర్ కావచ్చు, అలాగే మిగతా ప్రాంతదేశాలకు సంబంధించి ఎల్ఓసికి సంబంధించి కావచ్చు, అలాగే పిఓసికి సంబంధించి ఉన్నటువంటి ప్రాంతాలన్నింటినీ కూడా పూర్తి స్థాయి రక్షణకి సంబంధించి కూడా కీలకంగా ఉండాలంటూ కూడా అమిత్ షా కూడా ఇప్పటికే దీనికి సంబంధించి ఒక ప్రకటన చేస్తున్నారు. ఆర్మీకి సంబంధించి అధికారులకు సంబంధించి సెలవులను కూడా ఇమీడియట్గా రద్దు చేస్తున్నట్టు కూడా అమిత్ షా తెలుపుతూ వచ్చారు. ఎందుకంటే ఈ యొక్క బీఎస్ఎఫ్ సంబంధించి బోర్డర్ సెక్యూరిటీ ఫోర్సెస్కి సంబంధించి ఏవైతే ఉన్నాయో వాళ్ళకు కూడా సెలవులను కూడా రద్దు చేస్తున్నట్టు కూడా అమిత్ షా ఇప్పటికే ప్రకటించారు. సో ఈ 3 రాష్ట్రాలకి సంబంధించి పాకిస్తాన్ సరిహద్దుల్లో ఉంటాయి కాబట్టి, పాకిస్తాన్కి క్లోజ్గా ఉంటాయి కాబట్టి అక్కడ బోర్డర్ సెక్యూరిటీని కూడా అలర్ట్ చేస్తూ వచ్చారు. ఒకవేళ పాకిస్తాను కాశ్మీర్కి సంబంధించి పిఓసికి సంబంధించిన దాడులు చేయకుండా కావాలని కుట్రపూరితంగా భారత ప్రజలకు సంబంధించి అటాక్ చేయాలని చూసుకుంటే ఒకవేళ అక్కడ కూడా సెక్యూరిటీని టైట్ చేస్తున్నామంటే కూడా ఇప్పటికే చెప్తూ వస్తున్నారు. సో గుజరాత్ పరిసర ప్రాంతం గుజరాత్ ముఖ్యమంత్రి కావచ్చు, అలాగే పంజాబ్కి సంబంధించిన ముఖ్యమంత్రి, అలాగే జమ్మూ కాశ్మీర్కి సంబంధించిన ముఖ్యమంత్రి ఉమర్ అబ్దుల్లాతో కూడా ఇక్కడ అమిత్ షా కీలకంగా మాట్లాడుతూ వచ్చారు. దీనికి సంబంధించి కూడా ఆయన కొన్ని ఉన్నటువంటి కీలకంగా ఉన్నటువంటి అధికారులందరితో కూడా మాట్లాడుతూ వచ్చారు. అక్కడ ఉన్నటువంటి గవర్నర్లకు కూడా కీలక ఆదేశాలు కూడా అమిత్ షా ఇచ్చేశారు. సో ఈ 10 మంది చనిపోయినటువంటి అంశాన్ని కూడా మీడియా ధృవీకరిస్తూ వచ్చింది. కానీ దీనికి కూడా ఖచ్చితంగా చర్యలు తీసుకుంటామంటూ కూడా భారత్ ఆర్మీ కూడా గట్టిగానే సమాధానం చెప్తూ వస్తుంది. ఎందుకంటే అక్కడ కాల్పులు ఏదైతే ఉన్నాయో బోర్డర్కి సంబంధించిన కాల్పుల్ని ఉల్లంఘించకూడదనేది ఎప్పటి నుంచో ఒక చర్చ జరుగుతుంది. 2 దేశాల మధ్య కూడా ఒక మంచి సన్నిహిత సంబంధాలు ఉన్నప్పటి నుంచి కూడా ఈ యొక్క చర్చ జరుగుతుంది. కానీ ఇప్పుడు ఏదైతే ఉగ్ర స్థావరాల మీద భారత్ దాడులు చేసిందో ఆ దాడులు చేసిన తర్వాత వాళ్ళు విచక్షణారహితంగా కాల్పులు జరగడము, ఆ కాల్పులు జరిపినటువంటి నేపథ్యంలో ఇప్పుడు 10 మంది అమాయకులు అక్కడ నివసించేటువంటి ప్రజలు చనిపోవడము ఇవన్నీ చూసుకుంటూ వచ్చినప్పుడు సో ఖచ్చితంగా పాకిస్తాన్ ఏదో ఒక చర్య తీసుకోబోతుంది. సో దానికంటే ముందే మనం అలర్ట్గా ఉండాలని చెప్పేసి కూడా అమిత్ షా కూడా ఇప్పటికే హోంశాఖ మంత్రిగా ఉన్నటువంటి అమిత్ షా కూడా అన్ని రాష్ట్రాల హోంశాఖ మంత్రులకు, అలాగే అక్కడ గవర్నర్లకు, అలాగే అక్కడ ఉన్నటువంటి సెక్యూరిటీకి సంబంధించిన ఇంటెలిజెన్స్ చీఫ్లు కావచ్చు పూర్తిగా ఇప్పటికే ఆదేశాలు జారీ చేస్తూ వచ్చారు. ఎవరికి కూడా సెలవులో కూడా ఇచ్చే పరిస్థితి లేదు అని రద్దు చేస్తూ కూడా వచ్చినటువంటి పరిస్థితిని కూడా మనం చూస్తున్నాం. సో ఇక్కడ ఆపరేషన్ సింధూర్ చూసుకున్నా, ఇప్పుడు పాకిస్తాన్ చేసేటువంటి అటాక్ చూసుకున్నా, ఈ రెండింటికి సంబంధించి కూడా భారత్ చాలా సిద్ధంగా ఉంది, ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉంది. ఇప్పటికే దీనికి సంబంధించి అందరి దగ్గర నుంచి కూడా మద్దతు కొడుకొస్తూ ఉంది కూడా మనకు తెలుస్తుంది. ఇక మరోవైపు
ఈ అంశానికి సంబంధించి ఈ దాడికి సంబంధించి ప్రధానంగా ఆపరేషన్ ఏదైతే పహల్గామ్ అటాక్ జరిగిందో పహల్గామ్ అటాక్ జరిగిన దగ్గర నుంచి ఇప్పటి వరకు కూడా భారత్కి ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని దేశాలు కూడా మద్దతు ఇస్తూ వస్తున్నాయి. అమెరికా కావచ్చు, రష్యా కావచ్చు, ఇజ్రాయెల్ కావచ్చు, ఉక్రెయిన్ కావచ్చు, ఇలా చైనా కావచ్చు. చైనాకి సంబంధించి చూసుకుపోయినా కూడా వాళ్ళు పాకిస్తాన్కి కొంత సపోర్ట్గా ఉన్నా కూడా కానీ ఎక్కడా కూడా ఈ దాడులు జరగకూడదు, ఈ యొక్క యుద్ధం జరగకూడదు అంటూ కూడా వాళ్ళు కొంత ఆశిస్తూ వచ్చారు. సో ప్రధానంగా అగ్రదేశాలుగా ఉన్నటువంటి అన్ని దేశాలు కూడా భారత్కి సపోర్ట్గా ఉంటూ వచ్చాయి, భారత్కి మద్దతుగా నిలుస్తూ వచ్చాయి. సో ఇలాంటి నేపథ్యంలో భారత్కి మద్దతుగా ఉన్నటువంటి నేపథ్యంలో ఈ దాడి పైన కూడా అన్ని దేశాలు కూడా స్పందిస్తూ వచ్చాయి. ఈ ఉగ్రదాడికి సంబంధించి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మొదటిగా స్పందిస్తూ వచ్చారు. ఈ యొక్క ఉగ్రదాడిని సాధ్యమైనంత త్వరగా సాధ్యమైనంత షార్ట్ టైంలో ఫినిష్ చేయాలంటూ కూడా డొనాల్డ్ ట్రంప్ ఒక ప్రకటన కూడా చేస్తూ వచ్చారు. ఈ ఉగ్రదాడికి సంబంధించి భారత్కు మద్దతుగా ఉంటామంటూ కూడా ఆయన మాట్లాడుతూ వచ్చారు. ఒకవేళ భారత్ మీద పాకిస్తాన్ కానీ అటాక్ చేయాలని చూస్తే, భారత్ మీద పాకిస్తాన్ దాడి చేయాలని చూస్తే భారత్కి అండగా ఉంటాము, భారత్ని సపోర్ట్గా ఉంటాము, ఖచ్చితంగా పాకిస్తాన్ మీద తిరిగి మళ్ళీ చర్యలు తీసుకుంటామంటూ కూడా ఇప్పటికే ట్రంప్ కూడా భారత్కి మద్దతు ఇస్తూ కూడా ఒక అంశాన్ని చెప్తున్నారు. దాంతోపాటు రష్యాకి సంబంధించి కూడా భారత్కి సపోర్ట్గా నిలుస్తూ వచ్చింది. ఈ ఉగ్రదాడికి సంబంధించి ఈ ఉగ్రదాడితో పాటు ఏదైనా అవసరాలు ఉన్నా, లేదంటే వాళ్ళకి సంబంధించినటువంటి అణు ఆయుధాలకు సంబంధించి ఉన్నా, లేదంటే ఆర్మీ ఫోర్సెస్ సంబంధించినటువంటి ఎలాంటి ఉన్నా కూడా భారత్కి మద్దతు ఇస్తామంటూ కూడా చెప్తూ వస్తుంది. అలాగే ఇజ్రాయెల్ పదవిని కూడా ఈ యొక్క ఇష్యూకి సంబంధించి చాలా క్లోజ్గా మేము మానిటర్ చేస్తున్నామంటూ కూడా ఆయన మాట్లాడుతూ వచ్చారు. భారత్కి కూడా మేము సపోర్ట్ ఇస్తున్నామంటూ కూడా మాట్లాడుతూ వచ్చారు. సో అగ్రగామి దేశాలన్నీ కూడా భారత్కి సపోర్ట్గా ఉన్నటువంటి నేపథ్యంలో పాకిస్తాన్కి ఇప్పుడు ఉక్కుబిక్కులాడుతూ ఉంది. పాకిస్తాన్ కూడా ఇప్పుడు ఏం చేయాలి అనేటువంటి ఒక పరిస్థితి లేని ఒక నిస్సహాయ స్థితిలో ఉన్నట్టు కూడా మనకు తెలుస్తుంది. ఎందుకంటే అగ్రదేశాలన్నీ కూడా భారతే ఒక అగ్రదేశంగా ఉన్నటువంటి నేపథ్యంలో ఇంకా మిగతా దేశాలన్నీ కూడా భారత్కి ఒక్కసారిగా సపోర్ట్ ఇస్తున్నటువంటి నేపథ్యంలో భారత్ మీద దాడి చేయాలంటే, భారత్ మీద అటాక్ చేయాలంటే ఆచితూచి అడుగులు వేయాలనేది కూడా పాకిస్తాన్ కూడా ఆలోచిస్తున్నట్టు కూడా తెలుస్తుంది. ఎందుకంటే ఇక్కడ ఒక 24 కోట్ల మంది జనాభా ఉన్నటువంటి పాకిస్తాను 140 కోట్ల మంది ఉన్నటువంటి భారత్తో అటాక్ చేయాలన్నా, భారత్కి సంబంధించిన దాడి చేయాలంటే ఎలాంటి ప్రతిచర్యలు ఉంటాయి, ఎలాంటి పరిణామాలు ఉంటాయో పాకిస్తాన్కి ఆల్రెడీ తెలుసు. ఒక సింధు నదికి సంబంధించినటువంటి ఆ జలాల్ని ఆపేయడంతో ఇప్పటికే వాళ్ళు అక్కడ తిండి నీరు లేక దీన పరిస్థితిలో ఉన్నారు. దాంతోపాటు అక్కడ ఉన్నటువంటి స్టేట్లోనే కంట్రీలోనే ఇంటర్నల్ వార్స్ చాలా ఎక్కువగా జరుగుతున్నాయి. రాజకీయ పార్టీల మధ్య విభేదాలు జరుగుతున్నాయి. అక్కడ ఉన్నటువంటి రాజకీయ పార్టీలు ఇప్పుడు ఉన్నటువంటి అధికారంలో ఉన్నటువంటి పార్టీకి కూడా మద్దతు ఇచ్చే పరిస్థితులు లేవు. సో ఇలా ఇవన్నీ చూసుకుంటూ ఉన్నప్పుడు ఒక రాష్ట్రంలోనే, ఒక దేశంలోనే ఇన్ని విపత్కర పరిస్థితులు ఉన్నప్పుడు మళ్ళీ ఇతర దేశాల మీద అటాక్ వెళ్తే అక్కడ ఎలాంటి పరిస్థితులు ఉంటాయనేది కూడా మనం చూడాల్సి ఉంది. సో ఈ దాడి జరిగిన తర్వాత ఎవరైతే పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ఉన్నారో, పాకిస్తాన్ ఆర్మీ చీఫ్కి సంబంధించి కావచ్చు, అలాగే పాకిస్తాన్ ప్రధాని కావచ్చు, కొంత వెనకడుగు వేసినట్టు కూడా తెలుస్తుంది. పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ గతంలోనే చాలా ఎక్కువగా మాట్లాడుతూ వచ్చారు. పాకిస్తాన్కి సంబంధించి ఆయన ఆర్మీ చీఫ్గా ఉండి భారత్ ఆర్మీ మీద చాలా నోటికి వచ్చినటువంటి మాట్లాడినటువంటి మాటలను కూడా మనం చూస్తూ వచ్చాము. సో కానీ ఎక్కడా కూడా భారత్ ఆర్మీ కావచ్చు దానికి ఎక్కడా కూడా కౌంటర్ ఇవ్వలేదు. వాళ్ళు చాలా సైలెంట్గా సమయం వచ్చినప్పుడు చూసుకుందాం మిత్రమా అంటూ కూడా చాలా సైలెంట్గా ఉంటూ చాలా సైలెంట్గా వెళ్ళి ఎక్కడ అటాక్ చేయాలి, ఎవరిని చంపేయాలనేటువంటి ఒక ఆపరేషన్ కూడా చాలా సక్సెస్ఫుల్గా భారత్ అయితే చేసుకుంటూ వచ్చింది. ఆపరేషన్ సింధూర్ ఏదైతే ఉందో దాన్ని సక్సెస్ఫుల్గా భారత్ అయితే లాంచ్ చేస్తూ వస్తుంది. కానీ దీన్ని ఇంతటితో ఆపమంటూ కూడా ఇండియన్ ఆర్మీ చెప్తూ ఉంది, కేంద్ర ప్రభుత్వం కూడా చెప్తూ ఉంది. ఎందుకంటే ఈ యొక్క ఉగ్రమూకల్ని ఇప్పుడే కూకటి వేలతో సైతం పెకలించి వేయాలి, లేదంటే రాబోయే రోజుల్లో చాలా విపత్కర పరిస్థితుల్ని మనం ఎదుర్కోవాల్సిన బాధ్యత ఉంటుందంటూ కూడా ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం ఒక నిర్ణయాత్మకంగా కూడా మాట్లాడుతుంది. ఎందుకంటే దేశానికి సంబంధించి అన్ని రాజకీయ పార్టీలు కూడా ఈ ఉగ్రదాన్ని ఖండిస్తూ వచ్చాయి. ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకున్నా, కేంద్ర ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకున్నా, ప్రధాని మోదీ ఎలాంటి నిర్ణయం తీసుకున్నా దీనికి పూర్తిగా మేము మద్దతు ఇస్తాము, పూర్తిగా సహకరిస్తాము. పాకిస్తాన్కి భారత్ అంటే ఏంటో చూపించాలి, భారత్ సత్తా ఏంటో చూపించాలంటూ కూడా అన్ని రాజకీయ పార్టీల్లో ముక్త కంఠంతో అన్ని రాజకీయ పార్టీల్లో ఏకతాట మీదకి వచ్చి కేంద్ర ప్రభుత్వానికి సహాయ సహకారాలు కూడా అందిస్తున్నటువంటి పరిస్థితులను కూడా మనం చూస్తున్నాం. సో ఇలాంటి నేపథ్యంలో భారత్ జోలికి వస్తే ఎలా ఉంటుందనేది కూడా పాకిస్తాన్కి ఇప్పటికే ఒక దెబ్బ రుచి చూసిన పరిస్థితి ఉన్నటువంటి నేపథ్యంలో మళ్ళీ పాకిస్తాన్ ఒకవేళ అటాక్ చేయాలనుకున్నా, పాకిస్తాన్ ఒకవేళ దాడి చేస్తే దానికి 2-3 కలిపి ఇచ్చేందుకు కూడా భారత్ సంసిద్ధంగా ఉంది. ఇప్పటికే దానికి సంబంధించి భారత్కి సంబంధించి అక్కడ ఉన్నటువంటి అణు ఆయుధాలు చూసుకున్నా, ఆర్మీని చూసుకున్నా, లేదంటే నేవీ ఫోర్సెస్ సంబంధించున్నా కూడా పాకిస్తాన్ కంటే మనం చాలా ఎక్కువగా ఉన్నాం, పాకిస్తాన్ కంటే 2 ఎక్కువగా ఉన్నాము. ఇక్కడ ఉన్నటువంటి మన బ్రహ్మాస్ కావచ్చు, లేదంటే ఐఎన్ఎస్ విక్రాంత్ కావచ్చు, ఇలా
చాలా వాల్యుబుల్ ఉన్నటువంటి అణు ఆయుధాలన్నీ కూడా మన దగ్గర ఉన్నాయి. కానీ పాకిస్తాన్కి ఎక్కడా కూడా లేదు. కనీసం వాళ్ళ రక్షణ శాఖకి సంబంధించి అక్కడ ఉద్యోగులు కూడా పనిచేసే పరిస్థితులు కూడా లేదు. వాళ్ళందరూ కూడా భయపడి సెలవుల మీద బయటికి వెళ్ళిపోతూ ఉన్నారు, రాజీనామాలు చేస్తూ బయటికి వెళ్ళిపోతున్నారు. నేవీ ఫోర్సెస్ కూడా రాజీనామాలు చేసి బయటికి వెళ్ళిపోయే పరిస్థితులు కనిపిస్తున్నాయి. సో ఇలాంటి నేపథ్యంలో అటాక్ చేయాలన్నా కూడా వాళ్ళు 2-3 సార్లు ఆలోచించే పరిస్థితి. కానీ ఎక్కడా కూడా అంటే భారత్ మీద ప్రతిచర్యలు తీసుకోవడానికి కేవలం ఫోకస్ చేస్తుంది. కానీ ఎక్కడా కూడా మనం చేస్తే ఏంటి, తర్వాత పరిణామాలు ఎలా ఉంటాయి, భారత్ నుంచి ఎలా ఉంటాయి, ప్రపంచవ్యాప్తంగా ఎలా ఉంటాయి అనేది కూడా పాకిస్తాన్ అయితే ఆలోచించట్లేదు. వాళ్ళు కేవలం వాళ్ళ సెల్ఫ్ ప్రమోషన్ కోసం, సెల్ఫ్ డబ్బా కోసం, లేదంటే అక్కడ మీడియాలో ఎక్స్పోజ్ అవడం కోసం చేస్తున్నారు తప్పితే, ఈ వ్యాఖ్యలు చేస్తున్నారు తప్పితే ఎక్కడా కూడా భారత్ అటాక్ చేయడానికి మాత్రం ఆర్మీ ముందుకు రావట్లేదు. ప్రభుత్వం మాత్రం వాళ్ళని రెచ్చగొట్టే విధంగా వాళ్ళకి ముందుకు బలవంతంగా తోస్తుంది అనేది మాత్రం మనకి ఇప్పుడు ఉన్నటువంటి ఈ పరిస్థితులు చూస్తే మనకు అర్థమవుతుంది. ఎందుకంటే పహల్గామ్ అటాక్ జరిగినటువంటి నేపథ్యంలోనే పాకిస్తాన్ ఒక అబద్ధము, పాకిస్తాన్ ఉగ్రమూకలకు, ఉగ్రవాదులకు సపోర్ట్ చేస్తుంది అనేది కూడా ఇప్పటికే ప్రొజెక్ట్ అవుతూ వచ్చింది. ఎందుకంటే దేశవ్యాప్తంగా ఉన్నటువంటి, ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి అంశాలన్నీ చూసుకున్నా కూడా ఎక్కడా కూడా పాకిస్తాన్కి సపోర్ట్ చేసే పరిస్థితి లేదు. పహల్గామ్ దాడికి సంబంధించి అన్ని దేశాలు, అన్ని ప్రాంతాలకు సంబంధించిన ప్రధానులు కూడా భారత్కే సపోర్ట్ చేస్తూ వచ్చారు. ఎక్కడా కూడా పాకిస్తాన్కి సపోర్ట్ చేయటం రాలేదు. గతంలో మనం చూస్తూ వచ్చాము, ఆఫ్ఘనిస్తాన్కి సంబంధించి చూసుకున్నా, అలాగే ఇరాన్, ఇరాక్కి సంబంధించి చూసుకున్నా, అక్కడ ఉన్నటువంటి జరిగినటువంటి దాడులు కూడా ఏంటి అనేది కూడా మనం చూస్తూ ఉన్నాము. సో ఇలాంటి నేపథ్యంలో ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తే, ఉగ్రవాదం పెరిగితే ప్రపంచానికి అది ఎంత డేంజర్ బెల్స్గా మారే పరిస్థితి ఉంటుందో కూడా తెలిసినటువంటి నేపథ్యంలో దీన్ని ఇప్పుడే అంతరించాలి, దీన్ని ఇప్పుడే దీని కూకటి వేలతో సైతం పెకలించి వేయాలనేది కూడా అన్ని దేశాలు కూడా దీనికి మద్దతు ఇస్తూ వస్తున్నాయి. సో ఇలాంటి నేపథ్యంలో భారత్కి ఇన్ని దేశాలు మద్దతు ఉన్నటువంటి నేపథ్యంలో పాకిస్తాన్కి మాత్రం ఖచ్చితంగా చుక్కలు చూపించడం ఖాయం అనేది కూడా తెలుస్తూ ఉంది. ఖచ్చితంగా ఈ ఉగ్రదాడికి ఇది ప్రారంభం మాత్రమే, ఇప్పటి నుంచే మొదటి అడుగు పడింది. ఇలాంటి అడుగులు మన్ని చాలా వేయబోతుంది భారత్. ఆ తర్వాత పాకిస్తాన్ అనేటువంటి అంశాన్ని గతంలో చాలా సానుకూలంగా ఎలాంటి దాడులు జరిగినా కూడా సామరస్యంగా స్పందించుకుంటూ వచ్చింది భారత్. ఎక్కడా కూడా ఇలాంటి దాడులను కూడా చేయడే పరిస్థితి లేదు. అయితే ఇక్కడ భారత్ తీసుకున్నటువంటి మరొక మంచి నిర్ణయం, ఒక మంచి ఆలోచన ఏంటంటే ఎక్కడా కూడా అక్కడ ఉన్నటువంటి వాసులకు కావచ్చు, అక్కడ ఉన్నటువంటి నివాసం ఉండేటువంటి సామాన్య ప్రజలకి ఎక్కడా కూడా ఎలాంటి దాడి చేయడానికి లేదు అంటూ కూడా భారత్ ముందుగానే ఒక చర్య తీసుకుంది. వాళ్ళకి సంబంధించినటువంటి ఆర్మీ క్యాంపుల మీద, ఎందుకంటే ఖచ్చితంగా బోర్డర్లో ఉన్నప్పుడు రెండు దేశాలకు సంబంధించిన బోర్డర్స్ ఉన్నప్పుడు ఖచ్చితంగా ఆర్మీ బేస్లు ఉంటాయి, ఆర్మీ క్యాంపులు ఉంటాయి, వాళ్ళకి సంబంధించిన ఆర్మీకి సంబంధించిన అన్ని స్థావరాలు ఉంటాయి. కానీ ఎక్కడా కూడా ఆ స్థావరాలని మీరు పేల్చేయడానికి కావచ్చు, లేదంటే వాళ్ళ స్థావరాల మీద అటాక్ చేయడానికి వీలు లేదంటూ ముందుగానే ప్రభుత్వం ఇండియన్ ఆర్మీకి చెప్పింది. ఒకవేళ ఇండియన్ ఆర్మీ అలా చేస్తుంటే ఖచ్చితంగా దానికి ప్రతిచర్యలు ఉంటాయి. కానీ ఎక్కడా కూడా అలాంటి స్టాండ్ తీసుకోలేదు భారత్. కేవలం ఉగ్రవాదులకు సంబంధించినటువంటి స్థావరాల మీదే దాడి చేయాలని చెప్పేసి మొదటి నుంచి అనుకుంది, ఇప్పుడు కూడా అదే అనుకోండి. సో ఎక్కడా కూడా సామాన్య ప్రజలకి ఇబ్బంది పెట్టకూడదు, వాళ్ళ ఆర్మీకి సంబంధించిన సామాగ్రి పైన కావచ్చు, లేదంటే వాళ్ళ ఆర్మీకి సంబంధించిన స్థావరాల మీద కావచ్చు, సామాన్య ప్రజల మీద ఎక్కడా కూడా అటాక్ చేయొద్దంటూ కూడా ఇండియన్ ఆర్మీకి చాలా కీలకంగా సూచనలు చేస్తూ వచ్చింది ప్రభుత్వం. ఎందుకంటే ఎవరైనా మనుషులు అక్కడ ఉన్నటువంటి వ్యక్తులైనా, ఇక్కడ ఉన్నటువంటి ప్రజలైనా కూడా అందరూ మనుషులే కాబట్టి సామాన్యుల జోలికి వెళ్ళొద్దు. ఎవరైతే ఉగ్రవాదులకు సంబంధించిన అంశం ఉందో ఆ ఉగ్రవాదుల మీదే మన స్టాండ్ తీసుకుందాం, వాళ్ళ మీదే అటాక్ చేద్దామంటూ కూడా భారత్ తన గొప్పతనాన్ని చూపించింది. అదే పాకిస్తాన్ కోండి, ఇందాక నేను చెప్పినట్టు ఎల్ఓసికి సంబంధించి ఉన్నటువంటి ఆ ప్రదేశంలో అక్కడ వాళ్ళు విచక్షణారహితంగా కాల్పులు జరగడం వల్ల 10 మంది చనిపోయారు. అదే ఇండియన్ ఆర్మీ దాడి చేస్తే పాకిస్తాన్కి సంబంధించి కొన్ని వందల మంది ఈరోజు చనిపోయే పరిస్థితి ఉంటుంది. కానీ అక్కడ వాళ్ళు సామాన్య ప్రజలు, వాళ్ళకి ఎలాంటి సంబంధం లేదు ఈ అంశానికి సంబంధించి. కానీ ఆ భారత్ ఆ మంచితనాన్ని, ఆ మంచి స్వభావాన్ని ఇప్పటికి కూడా కొనసాగిస్తుంది. ఇంత దాడి జరిగినా కూడా ఆ మంచి గొప్పతనాన్ని కూడా భారత్ ఇంకా కూడా చూపిస్తూ ముందుకు వెళ్తుంది. సో కాబట్టి ఇలాంటి అంశాలని కూడా భారత్ సునిశ్చితంగా పరిశీలిస్తుంది. ఈ ఆపరేషన్ సింధూర్ ఏదైతే ఉందో ఇది ప్రారంభం మాత్రమే. ఖచ్చితంగా దీనికి సంబంధించి అడుగులు ఇంకా ముందు పడకపోతున్నాయి. ఈ అంశానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం చాలా సీరియస్గా ఉంది. ప్రధాని మోదీ కావచ్చు, ఆయన క్లియర్గా ఆయన నివాసంలో ఈ యొక్క ఇష్యూకి సంబంధించి, ఈ యొక్క ఘటనకు సంబంధించి చాలా క్లియర్ కట్గా సుదీర్ఘంగా ఆయనే మొత్తం దగ్గరుండి కూడా ఆ విజువల్స్ని కూడా చూస్తున్నటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తుంది. మనకి టీవీలో కూడా దీనికి సంబంధించి కూడా మనకు కనిపిస్తున్నాయి. సో ఈ అంశాలన్నీ చూస్తూ ఉన్నప్పుడు ఖచ్చితంగా దీని మీద కేంద్ర ప్రభుత్వం చాలా సీరియస్గా ఉంది, చాలా సీరియస్గా కూడా ఈ డిసిషన్ తీసుకుంది. రాబోయే రోజుల్లో ఒక్క భారతే కాదు, ఏ దేశంలో అయినా, ప్రపంచంలో ఉన్నటువంటి ఏ దేశంలో అయినా ఉగ్రవాదులు దాడి చేయాలన్నా, ఉగ్రవాదులకు సంబంధించిన ఇన్సిడెంట్ జరగాలన్నా కూడా ఇలాంటి చర్యలు జరుగుతాయి. దీనికి
భారతే సాక్షి అంటూ కూడా భారత్ ఈరోజు కొట్టినటువంటి దెబ్బ ఏదైతే ఉందో ఆ దెబ్బ పాకిస్తాన్కి ఖచ్చితంగా చుక్కలైతే చూపిస్తుంది. మరి పాకిస్తాన్ దీనికి సంబంధించి ఎలాంటి చర్యలు తీసుకుంది, ఎందుకంటే పాకిస్తాన్ బుద్ధి ఎలా ఉంటుందో కూడా మనకు తెలుసు. చాలాసార్లు గతంలో కూడా వాళ్ళు చేసినటువంటి దాడులు కావచ్చు, వాళ్ళు చేసినటువంటి అంశాలను కూడా మనం చూస్తూ ఉండాలి. సో ఇలాంటి నేపథ్యంలో ఈ దాడి చేసినటువంటి నేపథ్యంలో వాళ్ళు ఎలాంటి చర్యలకు దిగుతారనేది కూడా చూడాల్సి ఉంది. ఎలాంటి చర్యలకు దిగినా కూడా భారత్ వాటిని ఎదుర్కోవడానికి, భారత్ దానికి బదులుగా తిరిగి గట్టిగా సమాధానం ఇవ్వడానికి కూడా సిద్ధంగా ఉందంటూ కూడా తెలుస్తుంది. సో ఈ అంశాలన్నిటి కూడా ఖచ్చితంగా ఇండియన్ ఆర్మీని మనం దీని మీద అప్రిషియేట్ చేయాలి, ఇండియన్ ఆర్మీకి సపోర్ట్ చేస్తూ ఉండాలి. అలాగే కేంద్ర ప్రభుత్వానికి కూడా ఈ నిర్ణయం ఏదైతే తీసుకుందో దానికి సంబంధించి మనం ఖచ్చితంగా వాళ్ళని అప్రిషియేట్ చేయాల్సిన పరిస్థితి ఖచ్చితంగా ఉంది. సో దీనికి సంబంధించి రాబోయే కొద్ది 3 గంటల్లో మళ్ళీ ఎలాంటి చర్యలు ఉంటాయి, దీన్ని ఇంతటితోనే ఆపరేస్తారు అంటే ఫస్ట్ స్టేజ్లో ఏదైతే ఉగ్రవాద నివాసాలకు సంబంధించిన అంశాలన్నీ వాటి మీద దాడి చేశారు కదా, ఇంతటితో ఆపేస్తారా లేదా మిగతా అంశాలు కూడా ఏమన్నా చూస్తారనేది కూడా చూడాల్సి ఉంది. ఏది ఏమైనప్పటికీ ఆపరేషన్ సింధూర్ పహల్గామ్ దాడిలో చనిపోయినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా సంతాపం తెలుపుతూ వాళ్ళందరికీ కూడా మేము ఉన్నామంటూ కూడా ఒక భరోసానైతే కల్పించే విధంగా ఈ ఆపరేషన్ సింధూర్ సక్సెస్ఫుల్గా విజయవంతంగా భారత్ అయితే ముందుకెళ్తుంది.